హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు నేను 1 కేజీ కొబ్బరి నూనె అండి ఇది. నేను మిల్లు దగ్గర తీసుకొచ్చాను. కొబ్బరి కుడకలు పట్టే దగ్గర 1 కేజీ తీసుకొచ్చానండి. అయితే నేను ఇందులో ఏమేమి ఏసానంటే 3, 4 ఆనియన్స్ తీసుకున్నాను. కరివేపాకు, గోరింటాకు, తమలపాకులు, ఇంకా ఇది మందార ఆకులు, ఉసిరి ఆకులు, మెంతులు, మందార పువ్వులు, తమలపాకులు కూడా ఏసానండి. ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఇలానే ఆయిల్‌లో తిప్పాలి. కాకపోతే నేను ఏసే ముందు చూపియలేదండి మీకు. మళ్ళీ ఇంకొకసారి చేస్తాను ఆయిల్‌లో. అప్పుడు అన్నీ చూపించుకుంటూ చేస్తాను. ఇప్పుడు కాకపోతే నేను ఏదో షార్ట్ లాగా తీద్దాం అనుకున్నా గానీ, వీడియో లెంత్ అయిందని చెప్పి నేను ఇందులో పెట్టాను. ఇది కలర్ అనేది మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తే మనకి ఎలా కలర్ వస్తదో, బంగారం కలర్, గోల్డ్ కలర్‌లో వస్తది కదండీ! ఆ కలర్ రావాలి. పచ్చి వాసన అనేది లోపల ఏమాత్రం ఉండకూడదు. ఎందుకంటే ఈ ఆయిల్ మనం బయటన పెట్టినా ఒక 1 ఇయర్ వరకు అట్లనే ఉంటది. మెయిన్ ఈ ఆయిలు బాగా జుట్టు వస్తదండి. జుట్టు వస్తది. సుండ్రు పోతది. ఈ రెండిటికైతే బాగా పనిచేస్తది. జుట్టు కూడా మంచిగా సాఫ్ట్‌గా ఉంటది. ఇది నేను మా పిల్లల కోసమని రెడీ చేశానండి. నేను కూడా చేసుకోవాలి. అప్పుడు నేను చూపిస్తా మీకు మొత్తం. ఫస్ట్ నుండి అస్సలు ఫ్రై లాగా రావాలండి. మనం డీప్ ఫ్రై చేస్తే ఎలా ఉంటదో అలా వస్తే ఈ ఆయిల్ అనేది అస్సలు ఖరాబ్ కాదండి బయట పెట్టినా కూడా. ఇప్పుడు మనం వెన్న తీసి నెయ్యి చేస్తే మనకి మంచి స్మెల్ వస్తది కదండీ! నెయ్యి అయిన తర్వాత అలా రావాలి ఇది కూడా. అలా వచ్చిందనుకోండి మనకి పర్ఫెక్ట్‌గా మంచిగా అయినట్టు. చాలా బావుంటది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. జుట్టు ఊడే వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తదండి. అస్సలు ఊడదండి జుట్టు. ఇది ఒకళ్ళకి పడతది, ఒకళ్ళకి పడదని ఏం లేదండి. అందరికి పడతది ఇది ఆయిల్ అనేది. సుండ్రు ఉన్న వాళ్ళకైనా, సోరియాసిస్ వాళ్ళకి కూడా బాగా పనిచేస్తదండి. సోరియాసిస్ మచ్చలుంటాయి కదా పైన, జుట్టు పైన వాళ్ళకి కూడా బాగా పనిచేస్తది ఇది. మనకి ఇందులో ఆనియన్స్ అనేది తెలిసిపోతదండి. ఆనియన్స్ మంచి ఫ్రై లాగా వచ్చినప్పుడు మంచి కలరు వస్తది. అప్పుడు స్మెల్ కూడా మంచిగా వస్తదండి. అప్పుడు మనకి ఆయిల్ రెడీ అయినట్టు. చూడండి ఈ కలర్ రావాలి. ఆయిల్ అనేది ఎప్పుడైనా ఇనుప కడాయిలోనే చేయాలండి. ఇనుప కడాయి అయితేనే చాలా బావుంటది ఆయిలు. కలర్ కూడా వస్తది మంచిగా. మాడకుండా ఉంటది. ఇది నేను ఒక 2, 3 గంటలు ఉంచిన తర్వాత వడపోస్తానండి. ఒకటి క్లాత్ తీసుకొని వడపోసుకోవాలి. ఓకే అండి మరి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.